హాయ్ అండి, ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మటన్ బిర్యానీ చేసుకోబోతున్నామండి. మటన్ దమ్ బిర్యానీ. ముందుగా మటన్ 1.5 kg మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక 3 విజిల్స్ ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టినాక ఏదో ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ పెట్టి అందులో ఆయిల్ను గీ యాడ్ చేసుకున్నాం. ఒక 150 grams గీయను, ఒక 50 grams ఆయిల్ వేసుకున్నానండి. బాగా మెల్ట్ అయినాక స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫ్రై అయినాకండి ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవి యాడ్ చేసుకుందాం. ముందు ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేశానండి. ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. తర్వాత టమాటో యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కలర్ మారాయండి. ఇప్పుడు టమాటో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 tablespoon యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందామండి. ఒక 2 minutes మొత్తం ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మటన్ యాడ్ చేసుకుందాం. మటన్ యాడ్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకున్నాక స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో అండి ఒక tablespoon గరం మసాలా, మటన్ మసాలా 1/2 tablespoon, బిర్యానీ మసాలా 1/2 tablespoon, జీరా పౌడర్ 1/2 tablespoon ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాం. ఇందులోనేనండి ఒక 1/2 cup పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. అలానే మన మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ యాడ్ చేద్దామండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. రైస్కి కూడా సరిపోయేంత. ఇవి మసాలాలన్నీ బాగా కలిపేటట్టు మిక్స్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో ఎసరు యాడ్ చేద్దాము. గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి. 1.5 kg మటన్ కాబట్టి నేను 1.5 kg రైస్ తీసుకుంటున్నానండి. దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1 cup బాస్మతి రైస్కి 1.5 cup వాటర్ అంతా బాగా మరగాలండి. మరిగినాక రైస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంతలో రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక 1/2 hour పక్కన. బిర్యానీలోకి ఎసురు బాగా మరిగిందండి. ఇప్పుడు ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాం. ఈ రైస్ అండి వాటర్ స్ట్రెయిన్ చేసేసి ఉట్టి రైస్ యాడ్ చేసుకుందాం. ఇలా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని యాడ్ చేసేసుకుందాం. రైస్ అంతా యాడ్ చేసినారండి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాం. ఒక 5 minutesకి ఇలా అయిపోయిందండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక లోలో పెట్టుకొని స్టవ్ ఒక 10 minutes కుక్ చేసుకుందామండి. పైన ఇప్పుడు అండి కొత్తిమీరతో గార్నిష్ చేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసి ఒక 10 minutes కదిలికుండా అంతా వదిలేస్తే ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక 10 minutes తర్వాత ఇప్పుడు కలుపుకుందామండి. చూడండి అండి, అడుగు అంటకుండా ఎంతో టేస్టీగా ఉన్న మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.